అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ అయితే మేము హైదరాబాద్లో ఫేమస్ టెంపుల్ అయిన పెద్దమ్మ తల్లి గుడికి అయితే వెళ్తున్నామండి. మాకు ఒక చిన్న ముక్కుబడి టైప్ ఉండే అదొకతే మేము తీర్చుకోవడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అనుకున్నాము. అంటే ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి అనుకోలేదు. మా రిక్వైర్మెంట్ ఏంటి అంటే మేము ఏం ముక్కున్నామంటే చీర పెడతాము, మేము అనుకునే జరుగుతాయి అంటే అలాగా ముక్కున్నాం అనమాట. కాకపోతే మా చిన్నమ్మాయి లేదు, పెట్టాలి అని మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నా అది వెనకబడిపోతూనే ఉందన్నమాట. మాకైతే మేము అనుకునే విషయం జరిగింది, అందుకని చెప్పేసి పెడదాం అనుకుంటే మాకు ఇలాగే ఇంకా వెనకబడిపోతూనే ఉంది. పాపకు బాగాలేకపోవడం, మేము ఇంకా వెళ్ళకూడదు అనుకోవడం, ఇలా వెనకబడిపోతూనే ఉందన్నమాట. అందుకని ఇంకా సరే మనం ఇలాగే వెనకబడిపోతుంది, ఇవాళ అయితే వెళ్ళిపోదాము, కావాలి అంటే చిన్నమ్మాయి వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్దాంలే అనుకొని చెప్పేసి ఈ విధంగా చీర తీసుకుని అయితే చీర అలాగే జాకెట్, అగరబత్తీలు, పసుపు కుంకుమ, గాజులు, పసుపు కొమ్ములు, ఎండు ఖర్జూరం ఆకులు, ఒక్కలు ఇవన్నీ తీసుకున్నామండి. ఇంకా పూలు అవన్నీ వచ్చేసి మేము టెంపుల్ దగ్గర ఉంటాయి కదా అక్కడ తీసుకుంటాము. ఇన్ కేస్ మీకు కుదిరితే అక్కడ అమ్మవారిని కూడా చూపిస్తానండి. నాకు తెలీదు అక్కడ అమ్మవారిని చూపిస్తారో లేదో అని, అంటే ఫొటోస్ తీసుకొని ఇస్తారో లేదో నాకైతే తెలీదు, బట్ తీసుకొని ఇస్తే డెఫినెట్గా అయితే మీకు చూపిస్తానమాట. ఇంకా మా చిన్నమ్మాయి లేదు కదా, మా పెద్దమ్మాయి నేను మా వారే వెళ్తున్నాము. మా వారు డ్యూటీకి వెళ్ళారు, నేను వచ్చేలోపు అన్నీ రెడీ చేసుకోండి అని చెప్పారు. అంటే 12కి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారంట, ఇంకా అందుకని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టుకోండి అని చెప్పారు. ఇంకా మేమైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం. ఇలా దీపం కూడా పెట్టేసామన్నమాట, నేను మా అమ్మాయి కలిసి. ఇంకా ధూపం వెలిగిలేదు, మా అమ్మాయి ధూపం వెలిగడానికి చాలా కష్టపడింది. ఇంకా ధూపం వెలిగించేసి ఈ విధంగా దండం పెట్టేసుకునింది అనమాట. ఇంకా మా వారైతే వచ్చారు, మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఇలాగ బయలుదేరేసామన్నమాట టెంపుల్కి. మేమైతే జేఎన్2 మీదుగా వెళ్ళలేదు, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది జేఎన్2 మీద. అసలు ఆదివారం లేదు, సోమవారం లేదు, ఏ వారం లేదండి, వారం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఫుల్ ట్రాఫిక్ ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి మూసాపేట చెరువు నుంచి ఇట్లా వెళ్ళామన్నమాట. ఇంకా మొత్తానికైతే అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వచ్చేస్తే ఇక్కడైతే ఫుల్ జనాలు ఉన్నారండి. నేను ఇంతకుముందు ఆదివారం వెళ్ళాను, అయితే మార్నింగ్ 8కి అంతా వెళ్ళాను అనమాట, కానీ అప్పుడు నాకు ఇంత జనం కనిపించలేదు. కానీ ఈసారి మేము 10 ఆ టైంలో అయితే వెళ్ళామన్నమాట. వెళ్తేను ఫుల్ జనం ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం దూరం వరకు నడుచుకుంటూ కానీ లేదా బైక్ ఉంటే బైక్లో కానీ కొంచెం దూరమే అండి, అక్కడ వరకు ఇలాగ వెళ్ళాలన్నమాట. అయితే కార్లు కూడా అక్కడ నిలిచిపోయాయి, ఫుల్ జనాలు అయితే ఉన్నారు. అసలు చాలా అంటే చాలా మంది ఉన్నారండి. ఇంతమంది అసలు వామ్మో ఏంటి స్పెషల్ అనుకుంటే ఏ స్పెషల్ ఉండదు. ఆదివారం అయితే అమ్మవారి దగ్గరికి చాలామంది వస్తారంట ఇలాగే. ఇంకా ఈ విధంగా అందరూ చాలా జనాలు ఉన్నారండి, చూడండి ఎంతమంది ఉన్నారు. ఇంకా మేమైతే టెంపుల్లో ఎంటర్ అయిపోయాము. అసలు బైక్ పార్కింగ్ చేసుకోవడానికి కూడా ఫుల్ అయిపోయిందనమాట. ఇంకా ఎగ్జిట్ వైపు వచ్చేసి పార్కింగ్ చేసుకోమని చెప్పారు, అక్కడ డోర్స్ క్లోజ్ చేసేసి అక్కడ పార్కింగ్ పెట్టారనమాట. అంతమంది జనం ఉన్నారనమాట. ఇంకా మొత్తానికైతే ఇక్కడ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఈ జనం మధ్యలో నేను అనుకునే విషయం కూడా మర్చిపోయానండి. ఇక్కడ ఫేమస్గా కాయిన్స్ అనేది నిలబెడతారనమాట, రూపాయి కాయిన్. అది నిలబడితే మన కోరిక తీరినట్టు, లేకపోతే నెరవేరదు అన్నట్టు ఉంటుంది. అక్కడ నిలబెడదాంలే అనుకున్నాను అనమాట, కానీ మర్చిపోయాను. అండ్ అక్కడైతే జనాలు ఫుల్గా ఉన్నారనమాట. ఇంకా ఇదిగోండి ఇక్కడే గజస్తంభం కనిపిస్తుంది కదా, ఇక్కడ ఉన్నారు కదా ఈ జనం, ఇక్కడే అనమాట రూపాయి కాయిన్స్ నిలబెట్టేది. అసలు చూడండి కనీసం కొంచెం గ్యాప్ కూడా లేదు. ఇంకా అందుకని చెప్పేసి నిలబెడదాం అనుకున్న విషయాన్ని కూడా మర్చిపోయాను. అండ్ ఆల్సో నా దగ్గర ఉన్న కాయిన్స్ మొత్తం నేనే అక్కడే ఇవ్వాల్సి వచ్చిందనమాట. ఇంకా అక్కడ ఇచ్చేసాను. ఇంకా సరే నెక్స్ట్ టైం చూద్దాము మన కోరిక నెరవేరుతుందో నెరవేరదో. అయితే నేను అమ్మవారికి చీర పెట్టడానికి కారణం అయితే నేను ఒక కోరిక అనుకున్నాను, అది తీరిందండి. అందుకని చెప్పేసి నేను ఇలాగా చీర అయితే పెడుతున్నాం అనమాట. ఇంకా ఇలాగా మేము పూలు కూడా అక్కడ తీసేసుకున్నాము. ఇంకా ఆకులు మాకు అక్కడ దొరకలేదు, ఇంకా అందుకని చెప్పేసి కొంచెం మనీ పెట్టేసామన్నమాట మేము. ఇంకా దర్శనం అయితే అయిపోయింది, దర్శనం కూడా బాగా అయిందండి. ఫొటోస్ అయితే తీయనీయలేదు, వేరే వాళ్ళు తీస్తున్నా కూడా వచ్చారనమాట. ఇంకా అక్కడే కొంచెం సేపు కూర్చునేసి ఇంకా బయటకు వచ్చాము. ఇక్కడ వచ్చేసి ప్రసాదం కౌంటర్ అనమాట. ఇంకా ఇక్కడ ప్రసాదము లడ్డు, అంటే ప్రసాదం అంటే పులిహోర లడ్డు 2 అమ్ముతారు. ఇంకా ఇక్కడ పెద్దమ్మ తల్లి మాత్రమే కాకుండా ఇక్కడ పైన 2 విగ్రహాలు అయితే ఉంటాయండి. అవి నాకు పేర్లు తెలీదు, ఆ దేవతల విగ్రహాల పేర్లు అయితే నాకు తెలీదు. ఇంకా ఇక్కడ అయితే నాగదేవత గుడి అయితే ఉంటుంది, నాగదేవతని విగ్రహం ఉంటుంది అనమాట. ఇంకా అక్కడ టెంపుల్లో ఇంకా కొంచెం అలా వెళ్తే ఉంటాయన్నమాట. మేము అవన్నీ దర్శించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేసాము. ఫుల్ క్రౌడ్ ఉందండి, అప్పటికే 11:30 అయింది. 12కి వచ్చేసి టెంపుల్ అనేది క్లోజ్ చేస్తారంట, కానీ జనాలు మాత్రం చిన్నగా లేరు. ఇంకైతే మా దర్శనం అయితే మంచిగా జరిగిందనమాట. మేము
కోరుకునే కోరిక కూడా తీరింది. ఇంకైతే మేము ఇవ్వాల్సిన ముక్కుబడి కానీ ఏదైనా సరే ఇంకా అదైతే తీర్చేసుకొని అయితే ఈ విధంగా బయటకు వచ్చేసాము. దర్శనం కూడా సూపర్గా జరిగింది. ఇంక ఇక్కడ ఆవులు ఉంటాయి, ఇంక ఇదిగోండి ఇక్కడ పూలు అమ్ముతారు. ఇంకా ఇక్కడైతే ఎగ్జిట్కి ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి. కాకపోతే అక్కడ చెప్పాను కదా అండి, పార్కింగ్ లేక అక్కడ పార్కింగ్ చేశారని, ఇంకా అందుకని చెప్పేసి మేము ఎలాగైతే ఫ్రంట్ నుంచి వచ్చామో అలాగే పొమ్మని చెప్తున్నారనమాట. ఇంకా మేమైతే దర్శనం బాగైంది కాబట్టి ఇంకైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. అమ్మవారి దర్శనం అయితే చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.